వేల్పూర్ ఉన్నత పాఠశాలలో క్రీడోత్సవాలు ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీసీబీ చైర్మన్ కుంట రమేష్ రెడ్డి పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. నిజామాబాద్ జిల్లాలోని మహిళలు గురువారం గాజుల పండగ ఘనంగా జరుపుకున్నారు. నిర్మల్ జిల్లా బాసరా నిజామాబాద్ జిల్లాకు చెందిన వారు రోటరీ నగర్ లో అందరూ ఒకే చోట కలిసి గాజులు వేసుకున్నారు. గోరింటాకు పెట్టుకుంటూ సందడి చేశారు. రూపాయలు 8 లక్షల పెన్షన్ డబ్బును దొంగలించిన కేసులో ముబారక్ నగర్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పత్తి సాయి కుమార్ తో పాటు సహకరించిన నాగేపూర్కు చెందిన కోడమెళ్ల రాకేష్ ను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి తెలిపారు. మామిడిపల్లిలో పనిచేసిన బీపీఎం బండి నరేందర్ పెన్షన్ పంపిణీ కోసం తీసుకొచ్చిన రూపాయలు 8 లక్షల నగదు ఇంట్లో ఉంచుకోగా విషయం తెలిసిన సాయి కుమార్ రాకేష్ తో కలిసి దొంగలించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కోసం 2 కొత్త పథకాలు ప్రారంభించింది. ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన పేరుతో ఒంటరి మహిళలు, వితంతువులు, విడాకులు తీసుకున్న వారు, అనాథ మహిళలకు రూపాయలు 50,000 ఆర్థిక సాయం అందించనుంది. రేవంత్ అన్నాక సహారా కింద బకీర్, దుదేకుల వంటి వెనుకబడిన వర్గాలకు రూపాయలు 1,00,000 గ్రాంట్తో మేపెట్ ఇవ్వనుంది. రాష్ట్ర ప్రభుత్వంతో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల చర్చలు సఫలమయ్యాయి. రేపటి నుంచి తెలంగాణలో యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రతి నెల నిధులు విడుదల చేస్తామని మంత్రి దామోదర్ రాజనరసింహ హామీ ఇవ్వడంతో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు సమ్మె విరమించాయి. నిన్నటి వరకు ఎస్ఆర్ఎస్పీ 39 వరద గేట్లను తెరిచి దిగువకు నీటిని వదలగా ఎగువ ప్రాంతాల నుంచి వరద ఇన్ఫ్లో తగ్గడంతో శుక్రవారం 27 వరద గేట్లను మూసివేశారు. 12 గేట్లను తెరిచి ఉంచి 35,293 క్యూసెక్ల నీటిని గోదావరిలోకి విడిచిపెడుతున్నారు. ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 1,61,251 క్యూసెక్లు వస్తుండగా అవుట్ఫ్లో 51,560 క్యూసెక్ల నీటిని వదులుతున్నారు. ఉమ్మడి జిల్లా వరద ప్రదాయిని అయిన నిజాం సాగర్ ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి 69,702 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్ట్ ఏఈ సాంకేత్ తెలిపారు. శుక్రవారం రాత్రి ప్రాజెక్టులోకి 57,322 క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుత ప్రాజెక్టులో 16.559 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు చెప్పారు.